హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది ఆల్ ఇండియా రిజల్ట్. సో స్టేట్ ర్యాంకులు అయితే ఇంకా రాలేదు. ఇంకో 10 డేస్లో ఏపీకి ఏపీనే, తెలంగాణకి తెలంగాణనే స్టేట్ ర్యాంక్స్లో అయితే వస్తాయి. అండ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పటికి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ పోయినసారికి ఈసారికి ఎంత డిఫరెన్స్ ఉంది, దాని తేడాతోని ఒక కట్ ఆఫ్ అయితే నేను చేశాను. సో ఈ కట్ ఆఫ్ ప్యూర్గా నా పర్సనల్, అండ్ ఇది మిమ్మల్ని నమ్మాలని చెప్పట్లేదు. ఎవరైతే నన్ను అడుగుతున్నారో వాళ్ళ కోసం. సో నమ్మేవాళ్ళు చూడండి, నమ్మని వాళ్ళు స్కిప్ చేయండి. ఇంకా చాలా చోట్ల కట్ ఆఫ్స్ అయితే ఇంకా చెప్తూనే ఉంటారు. అండ్ అదేవిధంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చిన వారు. కౌన్సిలింగ్లో మాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. అంటే నా పర్సనల్ గైడెన్స్ కోసం కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ మాత్రం చేయండి. ఓన్లీ జాయిన్ అవుదాం అనుకున్న వారు మాత్రమే. డౌట్స్ ఉంటే ఇక్కడే అడగండి. సో ఓవరాల్గా నా ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ పోయినసారి మార్క్స్ ర్యాంక్స్కి ఈసారి ర్యాంక్స్కి కంపేర్ చేసినప్పుడు మార్క్స్ చాలా డేటా నేను అయితే కలెక్ట్ చేసి చేయడం జరిగింది. అంత ఈజీగా ఏం చేయలేదు. పోయినసారి మార్క్స్కున్న ర్యాంకు, ఈసారి మార్క్స్కున్న ర్యాంక్, ఇదంతా చూసి ఒక 1.5 అవర్ చూశాను. కంప్లీట్ చాలా ఇన్ఫర్మేషన్ మన మెంటర్షిప్ స్టూడెంట్స్ తీసుకొని. సో ఫస్ట్ తెలంగాణ చూసినట్లయితే ఓపెన్ చూద్దాం. ఓపెన్ తెలంగాణ 400 to 405 చాలా బెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఏయూ చూస్తే 480 to 485 ఛాన్సెస్ హై ఉన్నాయి. అండ్ ఎస్వీయూ చూస్తే 465 to 470. సో ఇలా అయితే ఓపెన్ కేటగిరీ 3 రీజియన్స్లో ఈ విధంగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా చూసినప్పుడు 3 రీజియన్స్ చూద్దాం ప్రతి కేటగిరీ. బీసీఏ తెలంగాణ 340 to 45 బెస్ట్ ఛాన్సెస్. ఏపీలో 450 to 55 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్వీలో 445 to 50. సో ఈ రేంజ్ మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంక్స్ పోయినసారి కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకు తెలిసినటువంటి కట్ ఆఫ్స్ ఇవి. ఇంకా లోకల్ వచ్చాక అది వేరే ఉంటుంది, యాక్యురేట్గా చేయొచ్చు. బీసీబీ తెలంగాణలో 385 to 90 మధ్యలో బెస్ట్ ఛాన్సెస్. అంటే కింది వారికి రాదని కాదు, ఒక మీరైతే డిస్క్లైమర్లో తీసుకోండి. సో మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఫాస్ట్ అనాలిసిస్లో ఈ మార్క్స్ వరకు అయితే నాకు అనిపించింది. అండ్ ఏయూ చూస్తే బీసీబీ 450 to 55 అండ్ ఎస్వీఐ చూస్తే 440 to 45. సో మనకు కలెక్ట్ అయిన డేటా ప్రకారం అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ బీసీసీ తెలంగాణలో 350 to 55, ఏపీలో 455 to 60. అండ్ అదేవిధంగా ఎస్వీ మనకు సరైన డేటా దొరకలేదు. సో ఇదైతే చేయలేదు బీసీసీకి. బీసీడీ చూసినప్పుడు తెలంగాణలో 395 to 400 బెస్ట్ ఛాన్సెస్. అండ్ ఏపీలో 465 to 70. అండ్ ఎస్వీలో చూసుకున్నప్పుడు 445 to 450 ఈ మార్కులకైతే మంచి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకు ప్రైమరీగా వచ్చినటువంటి డేటా ప్రకారం. అండ్ బీసీఈ చూస్తే తెలంగాణలో 390 to 95, ఏపీలో చూసుకున్నప్పుడు 395 అరౌండ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎస్వీలో 430 to 35 ఆ రేంజ్లో అయితే బీసీఈకి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఎస్సీ తెలంగాణలో 350 to 55 అండ్ ఏయూలో 400 to 405 అండ్ ఎస్వీలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి. ఎస్టీ తెలంగాణలో 350 to 55 to 60, ఏపీలో 375 to 80 అండ్ ఎస్వీలో 370 to 75. సో వీళ్ళకైతే ఛాన్స్ ఉంది, ఇంకా కింది వాళ్ళకి రాదని కాదు. మనకు ప్రజెంట్గా వచ్చినటువంటి మార్క్స్ పోయినసారి ర్యాంక్స్కి ఈసారి దొరికిన ర్యాంక్స్కి కంపేర్ చేస్తే వచ్చినటువంటి అవుట్కమ్. సో ఎవరైతే నమ్మారో వాళ్ళు మాత్రమే నమ్మండి. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అనుకున్నవారు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి.